సివిఆర్ఎస్ నేను గౌరీ. మన ఉరుకుల పరుగుల జీవితంలో సినిమా అనేది ఒక స్వాంతనని కలిగిస్తోంది. సినిమా అనగానే ప్రేక్షకుడు ఆనందంతో పాటు ఒక అంశాన్ని తెలుసుకుంటాడు. ఈ తరహాలోనే కావేరి అనే సినిమా మన ముందుకు రాబోతుంది. మరి ఆ కావేరి విశేషాలేంటో ఈరోజు తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్. సో మీ కావేరి సినిమా గురించి యాజ్ ఎ ప్రొడ్యూసర్గా మీరే చెప్పండి ఫస్ట్. సో కావేరి ఎల్లుండి 30వ తేదీ థియేటర్లో రాబోతుంది. ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ అయినాయి ఎవ్రీ సిటీ. సో అందరూ దయచేసి థియేటర్కి వెళ్ళి మూవీ చూడండి. సో కిల్ పైరసీ అండ్ చాలా అద్భుతమైనటువంటి సినిమా కావేరి. సో ఈ ప్రేక్షకులందరూ థియేటర్కి వెళ్ళి చూసి ఆదరించండి దీన్ని. కావేరి అనే ఈ టాపిక్ మనం చూసినట్లయితే రీసెంట్గా మనం కలకత్తాలో ఏదైతే డాక్టర్ పైన అత్యాచారాలు జరిగినాయో సో అటువంటి లిటిల్ బిట్ రిలేటెడ్ టు దట్ కైండ్ ఆఫ్ మూవీ ఇది. కాకపోతే ఇక్కడ కథలో భాగంగా ఉంటుంది తప్ప ఏదైనా ఒక మెసేజ్ లాగైతే ఏమి ఇవ్వట్లేదు. సో దాంట్లో లీడ్గా రిషిత చేసింది, చాలా ఫెబులస్ యాక్టింగ్ చేసింది తను. అదేవిధంగా ఫైజల్ యాజ్ ఎ లీడ్ హీరోగా చేశాడు, చాలా బాగా చేశాడు. రాజేష్ నెల్లూరు డైరెక్షన్ ఎక్స్ట్రాడినరీగా చేశాడు. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ రాజ్ కిరణ్ ఎంత అద్భుతంగా మ్యూజిక్ ఇచ్చారంటే చాలా నీట్గా ఆ కంటెంట్కి బీజిఎం ద్వారా ప్రాణం పోశారు. అండ్ సింగర్స్ అయితే గీతా మాధురి గారు, తర్వాత దీపు గారు, వినాయకరావు గారు, అదేవిధంగా వేణు గారు అందరూ చాలా బాగా పాడారండి. సో ఓవరాల్ ఇట్స్ ఏ గుడ్ మూవీ. దాదాపు 1 వీక్ నుంచి కంటిన్యూగా ప్రమోషన్స్ చేస్తూ ఉన్నాం. ఐ హోప్ ఇది లాస్ట్ ఇంటర్వ్యూ అనుకుంటాను, ఎల్లుండే ఉంది థియేటర్లో. సో వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ అండ్ ఆడియన్స్ కూడా చాలా బాగా ఆస్వాదిస్తారు దీన్ని. సో ఎవ్రీవన్ విల్ ఎంజాయ్. సో యూ షుడ్ మస్ట్ వాచ్ ఇన్ ద థియేటర్ ఆన్ 30th దిస్ మంత్. రిషిత మీరు చెప్పండి, ఈ సినిమాలో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఇది మీ ఫస్ట్ సినిమానా? అంటే డెబ్యూ మూవీగానే చెప్పుకోవచ్చు. ఇంతకుముందు చేస్తున్నాను కానీ బట్ ఇంకా రిలీజ్ అవ్వలేదు. బట్ August 30th 2 మూవీస్ రిలీజ్ అవ్వబోతున్నాయి నావి. ప్రతి ఒక్కరు థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలని కోరుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కావేరి గురించి చెప్పాలంటే నాకు ఈ మూవీ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. ఒక లేడీ ఇండిపెండెంట్గా ఎలా ఉండాలనేది మేము ఈ మూవీలో చెప్తున్నాము. ప్రతి ఒక్కరు థియేటర్కి వెళ్ళి చూడండి. అంటే ఒక ఆడపిల్లకి ఇలాంటివి జరగకూడదు. మళ్ళీ మనం ఇప్పుడు చూస్తున్నాం సమాజంలో ఆడపిల్లల మీద చాలా అఘాయిత్యాలు జరుగుతున్నాయి. అండ్ మోమితాద్ కానీ కోల్కతా ఇన్సిడెంట్ అండ్ దిశ, ఇంకో అభయ, ఇలాంటివి చూస్తున్నాం మనం. అట్లీస్ట్ కొన్ని సిచ్యువేషన్స్ అయితే అంటే చాలామంది అమ్మాయిల మీద బ్యాడ్ కామెంట్స్ అనేది ఉంటుంది. అమ్మాయి అంటే డ్రెస్సింగ్ సెన్స్ కానీ అమ్మాయి ఇలా ఉంటే ఎందుకు చూస్తారు, కొంచెం అంటే చీర కట్టుకోవచ్చు కదా, ఇంకా మళ్ళీ చుడిదార్ వేసుకోవచ్చు, చున్నీ వేసుకోవచ్చు కదా అని కొంతమంది కామెంట్స్ చేస్తుంటారు. అంటే చూస్తూ ఉంటాం సోషల్ మీడియా, ఇప్పుడు అందరూ సోషల్ మీడియాని బాగా వాడుకుంటున్నారు. కానీ ఒక 5 ఏళ్ళ అమ్మాయి, 10 ఏళ్ళ అమ్మాయి, అంటే నేను అందరికీ చెప్పాలనుకున్నది 10 ఏళ్ళ అమ్మాయి ఒక 14 ఏజ్ అమ్మాయి వాళ్ళకి చీరలు కట్టి తిప్పలేం కదా. మరి వాళ్ళని ఏం చూసి వాళ్ళని అలా చేస్తున్నారు, సమాజం ఎటు వెళ్ళిపోతుంది? ప్రతి ఒక్క లేడీ ఇండిపెండెంట్గా పిల్లలకి ప్రతి ఒక్క జాగ్రత్త అనేది ఎలా స్ట్రాంగ్గా ఉండాలని చిన్నపిల్లలు కూడా చాలా వరకు నేర్పించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ మూవీ చేసిన తర్వాత నిజంగానే చాలా ఎక్స్పీరియన్స్ అయింది. అంటే కొంచెం ధైర్యం, అంటే ఫస్ట్ లేడీస్ అనగానే కొంచెం భయాందోళనలు ఖచ్చితంగా ఉంటాయి మనం బయటకు వెళ్ళినప్పుడు సిచ్యువేషన్స్. కానీ ఇప్పుడు మనం ఒంటరిగా వెళ్తున్నప్పుడు కూడా మనం ధైర్యంగా వెళ్ళలేం. అంటే ధైర్యంగా నడుస్తున్నా కూడా ఏడో తెలియని భయం అనేది ఉంటుంది. అదే అబ్బాయిలకి అనేది ఆ భయం అనేది ఉండదు. అంటే ఎంత నైట్ అయినా కూడా వాళ్ళు ధైర్యంగా వెళ్ళిపోతారు. బట్ ఈ సినిమా చేసిన తర్వాత ఒక ఆడపిల్లగా నిజంగా మనకి బోన్ పవర్ చాలా ఎక్కువ ఉంటుంది. అబ్బాయిల కన్నా కూడా అమ్మాయిలకి బోన్ పవర్ ఎక్కువ. ఎందుకంటే ఖచ్చితంగా ఆ సిచ్యువేషన్ నుంచి ఖచ్చితంగా తప్పించుకోగలం మనం. ఒక బేబీని జన్మించినప్పుడు 1000 రెట్లు పెయిన్ అనుభవిస్తాం. అబ్బాయిలు భరించలేరు ఆ పెయిన్ అనేది. బట్ అమ్మాయిలు భరించగలరు. ఖచ్చితంగా వాళ్ళని వాళ్ళు సేఫ్ చేసుకునేదానికి ప్రయత్నించాలి. ఓకే, ఇక ఫైజల్ మీరు సినిమాలో మీ క్యారెక్టర్ ఏంటి, అసలు మీరు ఎలా తీసుకుంటున్నారు ఈ సినిమాని? సో యాక్చువల్గా నాకు డెబ్యూ ఫిలిం అండి. ఇంతకుముందు నేను షార్ట్ ఫిల్మ్స్, ఈ వెబ్ సిరీస్ చేస్తుండేవాడిని. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ ఆఫర్ మా డైరెక్టర్ నా దగ్గరకు వచ్చి కథ చెప్పాడు. సో బేసికల్గా ఇలాగా ఛాన్సెస్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు ఒక కథ ఉంది వింటా ఉంటేనే నేను జంప్ అయ్యాను ఈ మూవీకి. అండ్ నా ఎక్స్పీరియన్స్ అని చెప్తే ఫస్ట్ కథ విన్నప్పుడే డెబ్యూ అంటున్నావు, ఎలాంటి కథ తీసుకోవాలి అని చాలా కన్ఫ్యూజన్ ఉండింది. బట్
నాకు వచ్చిన కథని నేను వదులుకోకూడదు అండ్ ద సేమ్ వే బట్ ద కంటెంట్ ఇంపార్టెంట్ కదా. సో నాకు ఈ కంటెంట్ అనేది చాలా నచ్చింది. ఇది ఎందుకు చెప్పకూడదు డెబ్యూగా తీసుకొని అని అనిపించింది. సో దట్స్ వై యాక్సెప్టెడ్. యాక్చువల్గా ఇది ఒక మంచి అంటే మేము మెసేజ్ ఇవ్వట్లేదు, బట్ ఫ్లోలో మెసేజ్ అనేది కనిపిస్తుంది. ఒక అమ్మాయి ఎంత ఇండిపెండెంట్గా ఉండి తను ఏమన్నా అపాయంలో ఇరుక్కుంటే ఎలా ఎదుర్కొనింది అన్నదే మా కావేరీ కాన్సెప్ట్ యాక్చువల్గా. సో నేను ఇందులో తనకి పేరుగా చేస్తున్నాను. అండ్ నా క్యారెక్టర్ యొక్క ఆర్క్ ఎలా ఉంటుందంటే తనని లవ్ చేయడం, నాకు ఎమోషన్స్ అండ్ పెయిన్, నాకు కొంచెం యాక్టింగ్ స్కోప్ ఉన్న క్యారెక్టర్ అనమాట. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా తను అంత సెన్సిబుల్ అమ్మాయి, అంత హారిఫిక్గా మారినప్పుడు నేను ఎలా తన్ని తన్ని ఎలా నేను పక్క నుండి సపోర్ట్ చేశాను, లేదా తను అలా ఉన్నప్పుడు నా ఫీలింగ్స్ ఏంటి, నా ఎమోషన్స్ అనేది ఈ నా క్యారెక్టర్ యొక్క మెయిన్ థింగ్ అనమాట. సో అలా ఈ క్యారెక్టర్ నాకు చాలా నచ్చి నేను ఇది ఎందుకు డెబ్యూగా చేయకూడదు అని అనిపించింది. అండ్ మాలాంటి కొత్త వాళ్ళని తీసుకుంటున్న మా శాప్రేషన్స్ ప్రొడ్యూసర్ కానీ ఆయనకి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. కొత్త వాళ్ళని తీసుకొని డెబ్యూటెంట్ని ఇలా థియేటర్ దాకా తీసుకొస్తున్నారు. చాలా మూవీస్ అక్కడే ఎడిటింగ్ డెస్క్గా ఆగిపోతాయి అనమాట. బట్ సార్ కూడా ఈ కంటెంట్ నమ్మి మమ్మల్ని థియేటర్స్ దాకా తీసుకొస్తున్నారు. అండ్ రేపు August 30 మీరు చూస్తారు. ఆల్మోస్ట్ ఫస్ట్ ఒక 20-25 డేస్ నుంచి ప్రమోషన్ చేస్తూ వస్తున్నాం. అండ్ మాకైతే చాలా కాన్ఫిడెంట్గా ఉంది. లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే పీక్స్లోకి వెళ్తుంది. అండ్ మీరు ఖచ్చితంగా చూసి బయటకు వచ్చేసరికి ఒక గుండె బలుతో వస్తారు. గూస్ బంప్ మూమెంట్స్ ఉన్నాయి. మేమైతే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం అనమాట. అండ్ దీని కావేరీ కోర్ కాన్సెప్ట్ అంటే ఒక అమ్మాయి ఎప్పుడు ఇండిపెండెంట్గా ఏదన్నా అపాయంలో ఇరుక్కుంటే తను ఎలా ఎదుర్కొనింది అనేది మా కోర్ కాన్సెప్ట్ అనమాట కావేరీ. ఓకేనండి. సో అల్లా బక్షి గారు, సో మీరు మీ సినిమాలో ఓన్లీ కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చారు, సీనియర్స్ కూడా ఉన్నారా? ఈ సినిమాలో అండి మెయిన్ లీడ్ క్యారెక్టర్స్ అందరూ కూడా కొత్త వాళ్ళే. ఎవరు కూడా ప్యాడింగ్ ఆర్టిస్టులు అయితే లేరు. బట్ దీంట్లో కావేరీ ఫాదర్గా ప్రశాంత్ రెడ్డి గారు చేశారు. ఆయన నెక్స్ట్ మా అప్కమింగ్ ప్రాజెక్ట్ చెన్నై బజార్లో వన్ ఆఫ్ ది లీడ్గా చేశారు ఆయన. సో ఆయన యాక్ట్ చేస్తున్నారు దీంట్లో. అండ్ వెరీ ఓల్డ్ ఆర్టిస్ట్ అండి, సూపర్ స్టార్ కృష్ణ గారితో యాక్ట్ చేశారు, చిత్తూరు కేశవులు అని చెప్పి. సో ఆయన చిత్తూరులో ఉంటే ఆయన తీసుకుని వచ్చేసి ఆయనకి ఒక క్యారెక్టర్ ఇవ్వడం జరిగింది. ఆయన ఒక ఫార్మర్గా యాక్ట్ చేశారు. తర్వాత క్యామియో సాంగ్, ఒక ఐటమ్ సాంగ్ గీతా మాధురికి పాడింది టూరింగ్ టాకీస్ అని చెప్పి ఉంటుంది. ఆ ఐటమ్ సాంగ్లో క్యామియో అపీరెన్స్గా మన గుజ్జల సుధీర్ రెడ్డి అని చెప్పి మన రాహుల్ సంకీర్తియన్, విజయ్ దేవరకొండ టాక్సీ వాళ్ళ డైరెక్టర్, ఆయన ఫస్ట్ మూవీ హీరో ఆయన. సో గుజ్జల సుధీర్ రెడ్డి ఆయన క్యామియో రోల్ అపీరెన్స్ ఇచ్చారన్నమాట దీంట్లో. టెక్నీషియన్ కానివ్వండి, ఒక మ్యూజిక్ డైరెక్టర్ అయితే చాలా ఎక్స్పీరియన్స్డ్ అండి, ఆయన 50 సినిమాల పైన చేస్తున్నారు. బట్ ఆర్టిస్ట్ వైజ్ వస్తే అట్మోస్ట్ 95% అందరూ కూడా కొత్త వాళ్ళే యాక్ట్ చేశారు. బట్ మీరు మూవీ చూసిన తర్వాత ఎలా అనిపిస్తుంది అంటే ప్రతి ఒక్క చిన్న క్యారెక్టర్ కూడా దాంట్లో లైక్ ఒక 30-40 సినిమాలు చేసిన అనుభవం మీకు అనిపిస్తుంది థియేటర్లో. దట్ ఈట్ ఎ వెరీ ఫెంటాస్టిక్ జాబ్ అండి. అందరూ ప్రతి ఒక్కరు కూడా ఎవ్రీ క్యారెక్టర్ ఇస్ మెయిన్ ఇంపార్టెంట్. ఇంకోటి, ఇప్పుడు మేము ఈ ఇంటర్వ్యూలో కూర్చున్న మేము ముగ్గురమే మెయిన్ ఆర్టిస్టులు అయితే కాదు ఈ మూవీలో. మాకన్నా కూడా ఇంకా ఇంపార్టెంట్గా ఉన్నటువంటి క్యారెక్టర్లు ఒక 4 ఉన్నారు. వాళ్ళు మేము దాచిపెట్టేసాం మేము. అంటే ఈ మధ్య మనం మామూలుగా పొలిటిక్స్లో చూస్తామంటే ఏదైనా హంగ్ అలాంటి వస్తే ఎమ్మెల్యేలు దాచిపెట్టుకుంటూ ఉంటారు పార్టీలు గవర్నమెంట్ ఫామ్ చేయకముందు. సో వాళ్ళని దీని వస్తే ఎక్కడ కథ బయటపడద్ది, ఏంది వాళ్ళ పెర్ఫార్మెన్స్, క్వశ్చన్స్ వేస్తారు మీడియా వాళ్ళు అని చెప్పేసి మేము దాచిపెట్టాం. రేపు సక్సెస్ మీట్లో వాళ్ళని చూపిస్తాం, 4-5 మంది ఆర్టిస్టులని. దెన్ పర్ఫార్మెన్స్ కూడా చాలా ఫెబులస్గా చేశారండి వాళ్ళు. సో ప్రతి ఒక్కరు దీంట్లో అందరూ కూడా వాళ్ళందరి మొత్తం 100% ఎఫర్ట్ పెట్టి చేసామండి ఈ మూవీని. అది ఫైజల్ కానివ్వండి, లేదా రిషిత కానివ్వండి, మైసెల్ఫ్, అందరం కూడా ఎన్నో కష్టాలు పడ్డాం. అంటే ఫైనాన్షియల్ క్రైసిస్ లేదు కానీ మూవీకి. బట్ స్టంట్ చేసేటప్పుడైతే నాకు ఒక ఎల్బో ఇక్కడ క్రాక్ అయింది. అట్మోస్ట్ 2 months ఇబ్బంది పడ్డాను. ఆ నొప్పి తగిలినప్పుడు డైరెక్టర్ గారు లైక్ కెమెరా యాక్షన్ అంటే ఇలా యాక్షన్లో చేసేది, అది కట్ అన్న వెంటనే మళ్ళీ అమ్మ అబ్బా అనేది. ఎందుకంటే అది 3 days సెట్, అది మొత్తం ఆర్టిస్టులు అందరూ చాలా మంది, ఒక 16-17 మంది కాంబినేషన్ ఆఫ్ సీన్. అది వాయిదా వెళ్ళాం, నేనే ప్రొడ్యూసర్ కాబట్టి అది చేసాం. తర్వాత మా హీరో ఒక లాస్ట్ డే సాంగ్ షూట్ చేస్తూ ఉన్నప్పుడు నెల్లూరు బ్యారేజ్ పైన బైక్ తోలుకుంటూ వెళ్తూ ఉంటారు హీరో, వెనక డిఓపి వాళ్ళు దాన్ని షూట్ చేస్తూ ఉన్నారు.
దేర్ అన్ఫార్చునేట్లీ ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. ఆటో వచ్చేసి వాళ్ళు నైట్ షూట్ అది బైక్ని మిర్రర్కి కొట్టారు. కొట్టిన వెంటనే హీరో అన్కాన్షియస్ కింద పడిపోయి చెయ్యి ఫ్రాక్చర్ అయింది, సర్జరీ జరిగిందండి. అదొక ఇన్సిడెంట్ అయింది. ఈవెన్ హీరోయిన్ కూడా ఒకసారి స్కూటీలో పడడం జరిగింది. బట్ ఎన్ని కష్టాలు వచ్చినా కూడా దాన్ని మేము ఆ కష్టాన్ని కూడా యాక్సెప్ట్ చేసి ఆస్వాదించి చేసాం, 100% ఎఫర్ట్ పెట్టాం. ఈవెన్ మొన్న మెట్రో ప్రమోషన్స్లో కూడా కొన్ని ఇబ్బందులు ఫేస్ చేసాం. లైక్ మెట్రోలో మీరు ఈ టీషర్ట్స్ వేసుకొని ఇన్ థియేటర్స్ 30th అనో కావేరీ టైటిల్ అనో మీరు ప్రమోట్ చేయొద్దని, మీరు ట్రావెల్ చేయొద్దని, పాంప్లెట్ డిస్ట్రిబ్యూషన్ చేయొద్దు, మీరు ట్రైలర్ గురించి చెప్పొద్దు అంటే అక్కడ వెంటనే కానిస్టేబుల్ రావడం, అడ్డుకోవడం, మళ్ళీ వాళ్ళకి నేను కొంత లీగల్గా మాట్లాడడం, తర్వాత వాళ్ళు చిన్న ఇన్సిడెంటే కదా అని చెప్పి ఫన్నీగా సీరియస్గా తీసుకున్నారు. లేదా అక్కడ నేను స్టేషన్ మాస్టర్ వచ్చేసారు, ఎవరు పిఎల్ శర్మ వచ్చేసారు, ఇంకా కల్నల్ కూడా వచ్చేసారు అక్కడికి. సార్ ఏం సార్ మేము టెర్రరిస్ట్లో, అది ఇది సినిమా అండి, సినిమా చిన్న సినిమా, మాకు పెద్ద స్టార్స్ లేరు, మాకు ప్రమోట్ చేసుకోవడం కోసం మేము ఏదో మాకున్న బడ్జెట్లో మేము ప్రమోట్ చేసుకుంటున్నాం, లేదు మీరు క్రైమ్ చేశారు, ఖచ్చితంగా మీరు అరెస్ట్ చేయాలంటే సార్ కొంచెం చెప్పండి సార్, మీడియాని పిలిపించుకుంటా, ఇది కూడా ఫోటో తీసుకొని వేయించుకుంటాం సార్, మేము మమ్మల్ని అరెస్ట్ చేశారు ఈ విధంగా ప్రమోట్ చేస్తున్నా అంటే అని చెప్పి అన్నాను. బట్ బట్ మీడియా వాళ్ళకి ఎస్పెషల్లీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ప్రతి ఒక్క శాటిలైట్ ఛానల్ కానీ, యూట్యూబ్ ఛానల్, సోషల్ మీడియా ఛానల్స్, ప్రింట్ మీడియాలు అందరూ చాలా చాలా సపోర్ట్ చేశారు. మా ప్రమోషన్లో వాళ్ళు భాగస్వాములందుకు చాలా చాలా థ్యాంక్స్. సో రేపు 30th థియేటర్లో వస్తుంది. వి లైక్ ఈగర్లీ వెయిటింగ్ టు వాచ్ విత్ ఆడియన్స్ అండ్ వాళ్ళ రెస్పాన్స్ కావాలి. సో డెఫినెట్గా మంచి కంటెంట్ ఇచ్చామండి. లాస్ట్ ½ hour అయితే బంబార్డింగ్ ఉంటుంది మూవీ. ఐ రెస్ట్ అష్యూర్ మీరు పెట్టే ప్రతి రూపాయి టికెట్ కూడా యూ విల్ ఎంజాయ్ ద మూవీ. గూస్ బంప్స్ వస్తాయి ప్రతి ఒక్కరు కూడా, మీరు సీట్ నుంచి అయితే పైకి లెగరు. సో ఈ సినిమా తర్వాత మా మూవీలో పనిచేసిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి, డైరెక్టర్ గారికి, ప్రతి ఒక్క టెక్నీషియన్, డిఓపి బన్నీ కానివ్వండి, అందరు కూడా చాలా మంచి మంచి ఇంకా పెద్ద అవకాశాలు వస్తాయని చెప్పి ఐఎమ్ వెరీ మచ్ కాన్ఫిడెంట్ అండి. ఓకే, సో కావేరీ సినిమా అనేది అమ్మాయిల మీద జరుగుతున్న అఘాయిత్యాలు, అరాచకాల మీద బేస్ చేసుకుని అన్నారు. సో మీ మూవీలో కొత్తదనం ఏంటి అసలు, టర్నింగ్ పాయింట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క కంటెంట్ ఏదైతే మేము చేసామో ఈ కంటెంట్ ఇప్పటి వరకు తెలుగు చిత్ర పరిశ్రమలో ఎవరు షూట్ చేయలేదండి. ఇట్స్ ఏ న్యూ కంటెంట్. ఇక్కడ ఉమెన్ ఎంత స్ట్రాంగ్గా ఉండాలి, ఎటువంటి వర్స్ట్ సినారియో వచ్చినా కూడా తను పట్టుదల, సహనం అనేది కోల్పోకుండా ఎలా తను ఓవర్కమ్ అవ్వాలి అనేది మేము ఈ సినిమాలో చూపిస్తా ఉన్నాం. అంటే ఇదొక్క మెయిన్ పాయింటే కాదంటే కథలో చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి, చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు. ఒక ఫాదర్ డాటర్ రిలేషన్షిప్ కానివ్వండి, పోలీస్ క్యారెక్టర్ కానివ్వండి, లవర్ బాయ్గా చేసిన మన ఫైజల్ క్యారెక్టర్ కానివ్వండి, దీంట్లో లవ్ ఉంది, ఎమోషన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయండి. మీకు ఒక సినిమాలో కమర్షియల్గా మీకు ఏమేమి కావాలో అన్నీ పుష్కలంగా దొరుకుతాయి ఈ సినిమాలో మీకు. సో దాంతోపాటు డెఫినెట్లీ ఉమెన్ సెంట్రిక్ మూవీ ఇది, అండ్ కొత్తగా చూపించాం, ప్రేక్షకులందరూ ఎంజాయ్ చేస్తారు. డిఫరెంట్ మోడ్ ఆఫ్ షూటింగ్, డిఫరెంట్ మోడ్ ఆఫ్ డైరెక్షన్, డిఫరెంట్ మోడ్ ఆఫ్ మేకింగ్ అండి. డిఓపి కానివ్వండి అందరూ కూడా. సో ఎవ్రీ వన్ విల్ ఎంజాయ్ దిస్ మూవీ. ఏదైతే చూపించాలనుకుంటున్నామో మేము ఓన్లీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యానిమల్ మూవీ చూసుకోండి, ఇప్పుడు ఒక పెద్ద మెషిన్ గన్తో దాడి జరిగిన తర్వాత హౌ హీ సఫర్స్ అని చూపించాం కదా. ద సేమ్ వే మా దాంట్లో కొత్తదనం ఏంటంటే అమ్మాయికి అలా జరిగినప్పుడు ఆ అమ్మాయి పడే పెయిన్ని, ఆ సఫర్ని, ఆ అమ్మాయి దాన్ని ఎలా రివెంజ్గా తీసుకుందా అన్న పాయింట్ని గట్టిగా చూపించాం అనమాట. మా డైరెక్టర్ విజన్ కూడా అదే. ఏదైతే మేము క్లియర్గా చూపించాలనుకుంటున్నామో అది తను ఎగ్జిక్యూషన్ చేయాలనుకుంటుందో అది పేపర్ మీద సేమ్ అక్కడి నుంచి రాశాడు అనమాట. మా కథ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యేటట్టు రాశాడు అనమాట. సో అలాగా మేము ఇది కొత్తదనంగా చూపిస్తున్నాం అనమాట. ఈవెన్ ఫ్రేమ్స్ ఇవన్నీ కూడా మా డిఓపి బన్నీ కానీ. సో ఎంత అంటే ఒక డార్క్ మోడ్లో నడిచేటట్టు అండ్ సార్ చెప్పినట్టు కమర్షియల్ ఎలిమెంట్స్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి. ఒక ప్రాపర్ లవ్ స్టోరీ ఉంది, అండ్ తనకి జరిగే బ్రేకప్ ఉంది, సాంగ్స్ చూస్తుంటే మీకు అర్థమవుతుంది, అండ్ తను పడే పెయిన్, సఫరింగ్స్ అందరి కూడా ఒక పాయింట్ తీసుకొని అంటే ప్రతి క్యారెక్టరైజేషన్ కూడా పాయింట్ తను ఎలా రాసుకోవాలో రాసుకొని పేపర్ మీద పెట్టిందే ఎగ్జిక్యూట్ చేశాడు అనమాట మా డైరెక్టర్. సో డైరెక్టర్కి థ్యాంక్స్ చెప్పాలి. అండ్ వే ఎడిట్ కట్ చేసింది కానీ నరేష్ అనే అతను ఎడిట్ కట్ చేశాడు. అండ్ ఐ హ్యావ్ టు టెల్ హిమ్ లైక్ ఒక రేసీగా నడిచేటట్టు ఇలాంటి కథలు ఊరికే నార్మల్గా చూస్తూ వెళ్తే అవ్వదు, స్లో నుంచి రేసీనెస్ వెళ్తుంది అనమాట మూవీ. లాస్ట్ ½ hour అయితే సార్ చెప్పినట్టు పీక్స్ ఉంటుంది.
అండ్ మ్యూజిక్ కూడా ఆడాను అనమాట. బీజిఎం కూడా ఎక్కడ తగ్గకుండా చేశారు రాజ్ కిరణ్ సార్. ఆయన చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, ఒక 50 మూవీస్ దాకా చేస్తున్నారు. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ రాజ్ కిరణ్ సార్. ఒక 4 మంచి సాంగ్స్ ఇచ్చారు అండ్ బీజిఎం అయితే చాలా బాగుంటుంది అనమాట బీజిఎం. సో అలా ఇవన్నీ కొత్త ఎలిమెంట్స్ కలిపి ఒక సినిమాని, ఒక కమర్షియల్ సినిమాని కొత్త రకంగా ప్రజెంట్ చేస్తున్నాం. ఓకే ఓకే. రిషిత, మీరు షూటింగ్ టైంలో అంటే ఏదైనా సీన్ చేసేటప్పుడు భయపడదు కానీ ఇబ్బంది పడ ఏదైనా సీన్ ఉందా, సన్నివేశం? ఇబ్బంది పడ్డ ఉన్నాయి, అది ఇప్పుడు రివీల్ చేయొద్దండి. థియేటర్లో చూడాలి. ఇప్పుడు రివీల్ చేస్తే అది కంటెంట్ తెలిసిపోతుంది. అంటే ఇలా ఇబ్బంది పడ్డాను ఇలా లేదా భయపడ్డా, మీరు సీన్ చెప్పక్కర్లేదు. సీన్లో మీరే ఎలాగ దాన్ని ఓవర్కమ్ చేశారు, మీ భయాన్ని కానీ మీ ఇబ్బందిని కానీ ఎలా ఓవర్కమ్ చేసి ఆ సీన్కి న్యాయం చేశారు? నేనైతే ఎప్పుడు అంటే నేను యాక్చువల్లీ నేను డేర్గానే ఉంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు భయం ఉంటుంది, ఆడపిల్ల అన్నప్పుడు భయం ఉంటుంది, కానీ ఆ భయాన్ని ఎవ్వరికి కనిపించను. ఓకే. ఆ భయాన్ని ఎవరికి కనిపించదు. మీ క్యారెక్టర్ కూడా అంతేనా కావేరి? అంతే, భయాన్ని పై కనిపించిన క్యారెక్టర్ అస్సలు. ఓకే. ఫస్ట్ ఒక నార్మల్ అమ్మాయి అంటే మన పక్కింట్లోనో ఎదురింట్లోనో ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఎలా ఉంటుంది ఇన్నోసెంట్ ఫ్రెండ్, అలానే గడిచిపోద్ది అనమాట సినిమాలో. తర్వాత ఆ అమ్మాయి ఏదైనా సిచ్యువేషన్ ఫేస్ చేసి ఎలా అంత స్ట్రాంగ్గా మారిందనేది సినిమాలో చూస్తారండి. బట్ ప్రతి ఒక్క అమ్మాయి స్ట్రాంగ్ ఉండాలి. ఓకే. సో ఇక మీరు ఒక పొలిటీషియన్గా, ప్రొడ్యూసర్గా, అదిగా యాక్టర్గా కూడా చేశారు. అంటే ఇది మీ ఓన్ ఇంట్రెస్టా అసలు ఏంటి? ప్రొడ్యూసర్గా ఉంటూ మళ్ళీ ఒక కీ రోల్ని కూడా యాక్ట్ చేశారు. అంటే అండి, నేను గతంలో 2014లోనే లీడ్ హీరోగా చేశాను. నేను, ఖయ్యమ్ము, సంచిత పదుకునే చేశాను. సో అగైన్ ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ 9 years తర్వాత ఈ యొక్క మూవీ తీసుకోవడం జరిగింది. దీంట్లో లీడ్ హీరోగా ఫైజల్, లీడ్ హీరోయిన్గా రిషిత చేస్తూ ఉంటే ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ విక్రమసింహ అనే క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ అండి. అది మూవీ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఈ క్యారెక్టర్ ట్రావెల్ అవుతూ ఉంటుంది. సో నాకు కూడా ఇన్స్పెక్టర్ పోలీస్ క్యారెక్టర్ ఒకటి చేయాలి అనేది బాగా మనసులో ఉండేది. లైక్ పెద్ద పెద్ద స్టార్స్ చేస్తున్నారు, చిరంజీవి గారు చేస్తున్నారు, సాయి కుమార్ గారు చేస్తున్నారు, వాళ్ళ స్టైల్లో డిఫరెంట్గా చేస్తున్నారు అన్నమాట. సో పవన్ కళ్యాణ్ చేస్తున్నారు, రామ్ చరణ్ చేస్తున్నారు. నాకు కూడా ఇది క్యారెక్టర్ చెయ్యాలి, ఎక్కడైనా బాగుంటుంది అని అనిపించింది. సో ఒక మంచి ఎలివేషన్తో ఉంటుంది, మంచి ఒక యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి దాంట్లో. సో యాజ్ ఏ ఆర్టిస్ట్గా మనం లీడ్ రోల్సే కాదు, ఇలాంటి సపోర్టింగ్ రోల్ కూడా చేయాలి అని చెప్పి చేసాం. సో నలిసి చాలా బాగా మంచి స్టఫ్ వచ్చింది దాంట్లో, మంచి స్టంట్స్ కూడా వచ్చాయి. సో ఇట్ ఈస్ లైక్ రియల్లీ హ్యాపీ టు లైక్ ప్లే దట్ విక్రమ్ సింహ రోల్ అనేది. సో వెరీ హ్యాపీ అండి. సో ఎల్లుండే థియేటర్లో వస్తుంది 30th. సో ప్రేక్షకులందరూ కూడా దాన్ని చూసి డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు పోలీస్ క్యారెక్టర్ రోల్ కూడా. ఎందుకంటే చాలా షేడ్స్ ఉంటాయి పోలీస్ క్యారెక్టర్ రోల్కి. సీరియస్నెస్ ఉంటుంది, జాలీగా ఉంటారు, మంచి బాండింగ్, ఎమోషన్గా ఉంటుంది, ఒక సపోర్టివ్ కాప్ అనమాట. సో మంచి కాప్. సో డెఫినెట్లీ ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారండి ఈ క్యారెక్టర్ని చేసి. ఓకే. రిషిత, మీరు కావేరిని ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే ఫ్యూచర్లో మళ్ళీ ఇలాంటి క్యారెక్టర్ వస్తే చేయడానికి ఇష్టపడతారా లేకపోతే ఆలోచిస్తారా? అసలు ఏంటి ఆలోచన? ఏం లేదండి, ఖచ్చితంగా చేస్తాను. అంటే ఒక స్ట్రాంగ్ ఉమెన్ రోల్ ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే కావేరిని నేను చాలా ప్రేమిస్తున్నాను. ఎందుకంటే చాలా మంది కొన్ని అంటే ఓపెన్గా చెప్పాలంటే కొంతమంది రేప్ చేసినప్పుడు ఇట్లా అంటే కొంతమంది ఉంటారు సమాజంలో. అంటే మనకేదో జరిగిపోయింది, మనం ఇంకా బతకొద్దు అనే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సూసైడ్ చేసుకోవడం అలాంటి, ఎవరు అలాంటిది ఫేస్ చేయొద్దు. మనం తప్పు చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మీద ఎవరో అటాక్ చేసినప్పుడు మనం ఇంకా స్ట్రాంగ్ గా ఉండాలి. ప్రతి ఒక్క అమ్మాయికి చెప్పేది, ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ధైర్యంగా నిలబడి సమాజానికి ఎదురెళ్ళి బతకాలి. ఓకే, అంతే. ఓకే. ఫైజల్, మీరు మీ క్యారెక్టర్కి 100% న్యాయం చేసా అనుకుంటున్నారా? చేశారా? అది అంటే యాజ్ ఏ ఆర్టిస్ట్ గా అసలు మీరేమనుకుంటున్నారు? నా క్యారెక్టర్ ఎంత మేరకు ఉందో అంత మేరకు నా 100% నేను ఇచ్చాను. అది నేను న్యాయం చేశానా లేదా అనేది August 30 థియేటర్స్ లో జనాలు చెప్పాల్సిందే.
బట్ నాకైతే ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంది. ఎందుకంటే ఇలాంటి ఒక క్యారెక్టర్ డెబ్యూగానే దొరకడం చాలా అదృష్టం. ఎందుకంటే నా క్యారెక్టర్ లో ఒక పెద్ద ఆర్క్ ఉందన్నమాట. ఈవెన్ మీరు ట్రైలర్ చూసినా నా సీన్స్ కూడా కొంచెం తక్కువ ఉంటాయి. అండ్ వన్ థింగ్ అయితే చెప్పగలుగుతాను, వన్ ఆఫ్ ద మెయిన్ క్యారెక్టర్ వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్ ఆఫ్ కావేరి అవుతుంది అనమాట నా క్యారెక్టర్. సో ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. నాకైతే నేనైతే నా 100% నేను ఇచ్చాను అనుకుంటున్నాను. రెస్ట్ ఆడియన్స్ ఆగస్ట్ 30 థియేటర్స్ లో చూసే చెప్పాలి ఇంకా. ఓకే, సో అల్లాబక్షి గారు, మీ ట్రైలర్ చూసిన తర్వాత కొంచెం బోల్డ్ కంటెంట్ కనిపిస్తుంది, అంటే యూత్ని అట్రాక్ట్ చేయాలనుకుంటున్నారా? ఇప్పుడు కొన్ని టాపిక్స్ అండి, ఇప్పుడు కొన్ని సీన్స్ మనం చూపించాలంటే యూత్ని అట్రాక్ట్ చేయడం కోసమో లేకపోతే ఇలా చూపిస్తే టికెట్లు వస్తాయనో పైసలు వస్తాయనో అయితే చూపించలేదండి. దట్ పర్టికులర్ సీన్ అనేది మూవీ కంటెంట్ సబ్జెక్ట్కి చాలా ఇంపార్టెంట్. దాన్ని ఎంతవరకు చూపించాలి, ఎలా చూపించాలి, ఎంతవరకు చూపిస్తే సెన్సార్తో పాటు మనం ట్రావెల్ చేయొచ్చు, సెన్సార్ రూల్స్తో పాటు అని చెప్పి చేసాం. అప్పటికి స్టిల్ మా డైరెక్టర్కి అయితే కొంత బిట్ డిసప్పాయింట్మెంట్. ఎందుకంటే ట్రైలర్ సెన్సార్ చేసినప్పుడు ఒక 3 సెకండ్స్ 3 కట్లు పడ్డాయి, మూవీ సెన్సారింగ్ చేసినప్పుడు 9 కట్స్ పడ్డాయి అనమాట. బట్ స్టిల్ దాన్ని మనం ఎంతవరకు మనం కాన్వే చేయాలనే టాపిక్ని కాన్వే చేసాం. బట్ డెఫినెట్లీ ఇట్ ఈస్ అ మూవీ అండి. మీకు ఎదురుగా కనిపించేదంతా అయితే రియాలిటీకి అయితే మేము షూట్ చేసి ఉండము. సో సీజీ వర్క్స్ ఉంటాయి, గ్రాఫిక్స్ ఉంటాయి, చాలా వర్క్స్ ఉంటాయండి. ఇప్పుడు హీరో హీరోయిన్ ఏదైనా లిప్ లాక్ లాగా పెట్టుకుంటా ఉంటారు చాలా సినిమాల్లో, అంటే దట్ ఈస్ నాట్ రియల్ అండి, అన్ని రియల్ కాదు. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ లైక్ గ్రీన్ మ్యాట్ వర్క్ ఉంటుంది, సీజీ వర్క్ ఇన్వాల్వ్మెంట్ అయి ఉంటుంది. సో మూవీకి అవసరం కాబట్టి, ఆ ఎమోషన్కి అవసరం కాబట్టి అంతవరకు మనం చూపించాం. సో ఆ 9 కట్స్ లేకపోయినా కూడా ఇంకా ఎమోషన్ బాండింగ్ క్యారీ అవుద్ది అని అనుకుంటున్నాం. బట్ ఒకటైతే షూర్ అండి, ఓటీటీకి వర్షన్ మాత్రం అక్కడ ఆ ఇష్యూ రాదు కాబట్టి, సెన్సార్ ఇష్యూ, ఆ కట్స్ లేకుండానే ఆ 9 కట్స్ అరౌండ్ 2.5 minutes కట్ అయింది మాకు మూవీ. ఆ 2.5 minutes కూడా మేము ఓటీటీ వర్షన్లో అయితే కంప్లీట్గా చూపిస్తాం. బట్ థియేటర్లో కూడా మీకు అండి ఎక్కడ మీకు ఆ కంటెంట్ ఎక్కడ మీకు మిస్ కాలేదు. అంటే ఏదైతే మనం చూపించాలనుకున్నామో అది యాస్టేజ్గా అయితే కట్స్ ఉన్నా కూడా ట్రావెల్ అయింది మాకు ప్రాపర్గా. ఎంతవరకు చూపించాలి అంతవరకు అందరూ ఫ్యామిలీతో కూర్చొని చూడొచ్చండి. ఐ విల్ రెస్ట్ అష్యూర్డ్. సో ఫ్యామిలీ అందరూ కూడా వచ్చి కూర్చొని చేయొచ్చు. బట్ ఓన్లీ ఇట్స్ అడల్ట్ మూవీ కాబట్టి 18+ మూవీ అండి. సో 18+ ఏజ్ ఉన్న వాళ్ళు ఎవరైనా వచ్చి చూడొచ్చు డెఫినెట్గా. సో మంచి కంటెంట్. అండ్ దీంట్లో ఫైజల్ కూడా అంటే ఒక విషయం చెప్పాలి ఫైజల్ గురించి. తను కొన్ని సీన్స్ యాక్ట్ చేస్తున్నప్పుడు ఒక ఇమ్మెన్స్ ఫ్లేవర్ వచ్చింది దాంట్లో. అంటే తను చాలా న్యాచురల్గా అసలు యాక్ట్ చేయట్లేదు, చాలా లీనమైపోయి దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి కొన్ని సీన్స్ చేశాడు. సో ఆ మెచ్యూరిటీ చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే, అరే 30-40 years ఉన్న యాక్టర్ లాగా చేస్తున్నాడు ఇతను, ఎంత న్యాచురల్గా షార్ట్స్ వస్తున్నాయి అనేది అనిపించింది. ఇంకోటి మా కావేరి రోల్ చేసిన రిషిత కూడా చాలా అప్రిషియేట్ చేయాలండి. ఎందుకంటే దీంట్లో కొన్ని బ్లడ్ సీన్స్ ఉంటాయి. తను ఎర్లీ మార్నింగ్ 6 o'clock సెట్స్కి వచ్చి షూట్ కూర్చునేటప్పుడు తను ఆ బ్లడ్ అంతా తీసుకొని, మేకప్ ఆర్టిస్ట్ ఉన్నా కూడా తను కంటిన్యూటీ కోసం నిన్న ఎలా ఉందో ఒక ఫోటో తీసుకొని, మేకప్ వాళ్ళ దగ్గర ఉంటుంది అసిస్టెంట్, అందరూ కూడా ఫోటోలు తీసుకొని తను కూడా తీసుకొని ఆ బ్లడ్ అంతా తనే డ్రెస్ పైన వేసుకొని, ఫేస్ పైన ఇవన్నీ వేసుకొని చేస్తూ ఉండేది. బట్ ఇదంతా ఒక 1 hour పడితే మొత్తం బ్లడ్ వేసుకొని సీన్స్ చేయాలన్నప్పుడు తను బ్రేక్ఫాస్ట్ చేయమన్నా లంచ్ చేయమన్నా చేసేది కాదు. లేదు సార్, నాకు ఇవన్నీ తీయాలంటే నేను మళ్ళీ మేక్ ఓవర్ అవ్వాలంటే నాకు టైం 1 hour పట్టద్ది, మళ్ళీ ప్రొడక్షన్కి మనకే లాస్ అవుతుంది అని చెప్పి తను ఫుడ్ తినకుండా ఓన్లీ లిక్విడ్స్ లైక్ జ్యూసెస్ వరకే తీసుకొని మార్నింగ్ నుంచి ఈవినింగ్ 6 వరకు అదే విధంగా ఉండి అప్పుడు 6 o'clock ఆ బ్లడ్ రిమూవ్ అనేది చేసుకునేది. కొన్నిసార్లు అయితే ఈవినింగ్ సిచ్యువేషన్స్లో నైట్స్ షూట్స్ జరిగాయి అనమాట. డార్క్ రూమ్స్లో లేట్ నైట్ మోడ్స్లో షూట్స్ చేసాం. అప్పుడైతే ఇంకా ఆ చలికి ఆ బ్లడ్ కొన్నిసార్లు ఈ బ్లడ్ ఎక్కువ స్టిక్ అయిపోయి స్కిన్ కూడా చాలా పాడవుతుందండి. బట్ తను అన్ని బేర్ చేసుకుని తను ఓపికతో చాలా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. అండ్ వన్ థింగ్ ఈజ్ వెరీ షూర్ అండి, తను వేరే మూవీస్ కూడా ఎల్లుండే రిలీజ్ అవుతున్నాయి, వస్తున్నాయి. ఇంకా అప్కమింగ్ చాలా మూవీస్ చేస్తుంది, 6-8 మూవీలు చేస్తున్నది. తను కూడా వరుసగా బొనాంజా చాలా ఉన్నాయి. బట్ ఈ మూవీ తర్వాత తను ఎవరు కూడా రిషిత అయితే పిలవరు. ఐఎమ్ వెరీ షూర్ ఎవ్రీ వన్ కాల్ కావేరి. ఇంకొక ముఖ్య విషయం చెప్పాలి, మనం స్కూల్లో కానీ ఎక్కడైనా కాలేజ్లో కానీ ఎవరైనా అమ్మాయిని ర్యాగింగ్ చేస్తూ ఉంటారు, కానీ కొంతమంది ఒక అమ్మాయిని టచ్ చేయరు వాళ్ళు. ఎందుకంటే అమ్మో విజయశాంతి వచ్చింది అంటారు. అంటే ఇక్కడ విజయశాంతి అంటే ఏంటంటే, అంటే కొన్ని ఉమెన్స్ వెరీ స్ట్రాంగ్ ఉంటారండి, లైక్ రోజా గారు లాగా, విజయశాంతి లాగా. అంటే వాళ్ళ జోలికి వెళ్ళాలంటే భయం.
అడే తాట తీస్తుంది ఈ అమ్మాయి అని చెప్పి. ఇప్పుడున్న మోడర్న్ జనరేషన్, యంగ్ జనరేషన్ లో ఇప్పుడు చాలా మనం రేప్స్ జరుగుతున్నాయి, మర్డర్స్ జరుగుతున్నాయి, ఉమెన్స్ పైన అటాక్స్ జరుగుతున్నాయి. ఎవరైనా ఒక ఉమెన్ పైన వస్తే కావేరి ఆవాయహామి అని చెప్పి రెడీ అయిపోతారు ఆడవాళ్ళు మాత్రం. ఈ మూవీ చూసిన తర్వాత మాత్రం అమ్మో కావేరి అని పరిగిస్తారు అంత అబ్బాయిలు. అమ్మాయిలు చూడరారు. ఆ భయాన్ని అయితే మాత్రం క్రియేట్ చేసి పెట్టింది. అంటే మేము మూవీ ద్వారా ఏ సందేశం ఇవ్వాలనుకుంటున్నామో ఆ మూవీ ఫ్లేవర్ లో మంచి కమర్షియల్ ఎలిమెంట్ విత్ ఏ మెసేజ్ ఓరియంటెడ్ గా అయితే మేము ఇచ్చాము. సమ్ పార్ట్ అంటే ఇది కంప్లీట్ మెసేజ్ అయితే కాదండి. మూవీ ట్రావెలింగ్ లోనే మీకు ఆ మెసేజ్ కంటెంట్ అనేది కనిపిస్తుంది. దీన్ని పాజిటివ్ గా తీసుకొని ఇకనైనా కూడా ఆ ముసలి వాళ్ళు లేకపోతే యూత్ ఎవరైతే ఆ కామ పిశాచతో చూసే వాళ్ళు ఆడవాళ్ళని ఇప్పుడైనా మానుకొని ఒక మంచి చూపుతో ముందుకెళ్తే బాగుంటుందండి. దిస్ ఇస్ వాట్ కావేరీలో ఇంకా చాలా చాలా ఎక్స్పీరియన్స్ మాకు జరిగినాయి. బట్ కావేరీ మూవీ అయిన తర్వాత నేను ప్రతి ఒక్క ఉమెన్ చెప్పేది ఒకటే, మీ బాడీకి డ్యామేజ్ చేయాలని ఎవరైనా వచ్చినా కూడా, మిమ్మల్ని చంపాలని చెప్పి వచ్చినా, మర్డర్ చేయాలని వచ్చినా, రేప్ చేయాలని వచ్చినా కూడా యూ హ్యావ్ ఏ రైట్. సెల్ఫ్ డిఫెన్స్ మోడ్ లో మీరు వాళ్ళని చంపినా కూడా తప్పు లేదు అనేది మన ఇండియన్ పెనల్ కోడ్ చెప్తుందండి. అంత స్ట్రాంగ్ గా మీరే సూపర్ కాప్ అవ్వాలి. యూ షుడ్ బి ఎ సూపర్ కాప్. మిమ్మల్ని రేప్ చేస్తున్నప్పుడు లేకపోతే మర్డర్ చేస్తున్నప్పుడు మీరు 100 డైల్ చేసి వాళ్ళని చేసి రిలేట్ ఆ టైం దొరకదు మీకు. ఆ టైం నుంచి మీరు పోవాలంటే యువర్ మైండ్ షుడ్ బి ప్రిపేర్డ్ అండి. అంటే జనరల్ గా ఉమెన్ ఏంటంటే నేను వీకర్ పర్సన్ ని, వీక్ గా ఉంటాను అంటారు. దట్ యూ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. మీరు పడే లేబర్ పెయిన్స్ కానివ్వండి, చిల్డ్రన్ కి బర్త్ ఇచ్చేటప్పుడు మీకున్న ఎనర్జీ కానివ్వండి, మీకున్న మెచ్యూరిటీ లెవెల్ మెన్ కన్నా ఎక్కువ. అందుకే మ్యారేజ్ లో కూడా ఆ వ్యత్యాసం పెడతారు 3 ఏళ్ళు. ఎందుకంటే ఉమెన్ మెచ్యూరిటీ లెవెల్ ఎక్కువ ఉంటుంది. సో మీరు స్ట్రాంగ్ గా ఉండాలి. మీ విల్ పవర్ మీరు పెంచుకోవాలి. అవతలోడు ఎంత స్ట్రాంగ్ మెన్ ఉన్నా కూడా వాడు రాక్షసుడే ఆ మూమెంట్ లో. సో యూ షుడ్ అటాక్ హిమ్. ఈవెన్ మీరు కిల్ చేసినా తప్పు లేదని అంటున్నాను. కనీసం గవర్నమెంట్ ఇలాంటి మూవీస్ చూసిన తర్వాత అయినా కూడా, గవర్నమెంట్ మా మూవీ చూసిన తర్వాత అయినా కూడా ఒక స్ట్రాంగ్ చట్టాన్ని తేవాలి. ఒకవేళ ఆడవాళ్ళని అత్యాచారాలు చేసినా, రేప్ చేసినా నార్మల్ గా ఏదో శిక్షించడం అలా కాకుండా, ఇప్పుడు మన అరబ్ కంట్రీస్ లో చూసామనుకోండి, ఇలాంటి పనులు చేసే తాట తీసి ఉరి శిక్ష వేస్తారు. అటువంటి స్ట్రాంగ్ చట్టాలను తేవాలండి. అలాంటి చట్టాలు తెస్తేనే ఇలాంటి ఘోరాలు జరగవు. మనం ఏం చేస్తాం, అభయ, నిర్భయ, మొన్న ప్రియాంక రెడ్డి ఇక్కడ వెటనరీ డాక్టర్ తెలంగాణలో 10 రోజుల క్రితం తెలంగాణ ఒక బస్సులో ఒక డ్రైవర్ గుడ్డబెట్టి రేప్ చేశాడు. మొన్న 4 రోజుల క్రితం ఆంధ్రాలో 14 సంవత్సరాల బాలిక పైన రేప్ చేశారు. ఇవి మా కలకత్తాలో డాక్టర్ పైన మళ్ళీ తను రేప్ చేసి చంపేశారు. అభయ, ఢిల్లీలో అభయ, నిర్భయాలు, దిశాలు ఎంతమంది బలి అవుతా ఉండాలి. ఇవి కంటిన్యూ జరుగుతూనే ఉన్నాయి. 2012లో జరిగింది, 19లో జరిగింది, 24లో జరిగింది. ఎప్పుడు ఆగింది? ఎక్కడ ఆగల. సమాజం మార్పు ఏం లేదు. అది అయితే అందరూ జాయిన్ అవ్వడం, కొంత కన్సర్న్ చూపించడం, క్యాండిల్ పట్టుకోవడం, అయ్యో అని చెప్పడం, మళ్ళీ ఆ టాపిక్ మర్చిపోవడం, మళ్ళీ ఎవరికి వాళ్ళ జీవితంలో బిజీ అయిపోవడం, ఇదే టర్న్ అరౌండ్ అవుతా ఉంటుంది. అంటే నేను కోర్టు గురించి కూడా మనం కమెంట్ చేయకూడదు కానీ, బట్ హైకోర్టు, సుప్రీంకోర్టు కానీ రిక్వెస్ట్ అనుకోండి, సుప్రీంకోర్టు కూడా ఇలా ఉండాలి అలా ఉండాలని స్టేట్మెంట్ ఇస్తున్నారండి. సార్ ఐ హంబుల్ రిక్వెస్ట్ సుప్రీంకోర్టు జడ్జెస్ కానివ్వండి, హైకోర్టు జడ్జెస్ కానివ్వండి, దయచేసి మంచి చట్టాన్ని తయారు చేయండి ఉమెన్ ప్రొటెక్షన్ కోసం. ఉమెన్ జోలికి ఎవరైనా ఈ విధంగా రేప్ చేయాలనుకున్నా, మర్డర్ చేయాలనుకున్నా కూడా కఠినంగా శిక్షిస్తే, వాళ్ళకి ఏదో లైఫ్ అని 7 ఏళ్ళలో 10 ఏళ్ళలో శిక్ష వేయడం కాదండి. నాకు తెలిసి చంపాలి, అదే కరెక్ట్. ప్రియాంక రెడ్డి విషయంలో ఇక్కడ ఏం జరిగిందండి, 4 గ్యాంగ్ రేప్ చేసినప్పుడు తెలంగాణలో కేసీఆర్ గారు అప్పుడు ముఖ్యమంత్రి ఉన్నారు. సీన్ రీక్రియేషన్ చేసేటప్పుడు ఆ 4 తీసుకెళ్లి ఎన్కౌంటర్ చేశారు. కానీ అందరు తెలిసిన విషయం ఏంటంటే అది చాలా పెద్ద ఇన్సిడెంట్. ఒక డాక్టర్ని కోల్పోయాము. ఇదైతే తీసుకెళ్లి ఎన్కౌంటర్ చేసిన మాత్రం నిజమే, కానీ దాన్ని ఒక స్టోరీ లాగా అల్లి సీన్ రీక్రియేషన్ చేసి చంపామనేది ఇలాంటి వద్దు మనకి. నిజంగానే ఎన్కౌంటర్ చేయాలంటాను. ఎన్కౌంటర్ చేస్తే అది చూసి ఇంకే ఏ మగవాడు కూడా, ఏ చెడుపుడు కూడా, ఏ కామాంధుడు కూడా ఈ విధంగా తయారు కాడు అని చెప్పి. చుట్టుపక్కల వాతావరణాలు, మనం పెరిగిన అట్మాస్ఫియర్, మనం పొద్దున లేచిన దగ్గర నుంచి చూస్తుంటాం, పక్కింట్లోనూ ఎదురింట్లోనూ చాలా సిచ్యువేషన్స్ చూస్తుంటాం, లేడీస్వి జరిగేవి. అంత ఎందుకంటే ఇప్పుడు సార్ చెప్పినట్టు అభయ, నిర్భయ ఇవన్నీ చూస్తున్నాం. మనల్ని మనం ఎలా స్ట్రాంగ్ గా ఉంచుకోవాలనేది నేనైతే నేర్చుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా మీద ఎవరైనా అటాక్ చేస్తే నేను ఖచ్చితంగా దాడి చేస్తాను. నన్ను నేను కాపాడుకోవడానికి, వాళ్ళని చంపడానికైనా నేను రెడీ. కావేరి లాగానే, రిషిత లాగానే? కావేరి లాగే చంపేస్తాను. రిషిత కూడా స్ట్రాంగ్. ఓకే ఓకే. ఫస్ట్ మమ్మల్ని ఇంత దూరం ఇంతవరకు తీసుకొచ్చిన మా ప్రొడ్యూసర్ గారికి, ఈ సినిమా
థియేటర్స్కి తీసుకెళ్ళి మమ్మల్ని అందరినీ కొత్త వాళ్ళని డెబ్యూ ఫిలింగా మేమే కాదు ఇందులో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరు న్యూ కమర్సే. తెలుగు వాళ్ళకి అవకాశం ఇవ్వాలంటే చాలా ఆలోచిస్తారు మన ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ. ఫస్ట్ అందరికీ మన తెలుగు అమ్మాయిలకి ఆపర్చునిటీస్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఫస్ట్ మాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్ గారికి చాలా థ్యాంక్స్ అండి. ఇందులో యాక్ట్ చేసిన ప్రతి ఒక్క క్రూ కూడా చాలా మంచిగా, టెక్నీషియన్స్ కానీ అందరు చాలా హార్డ్ వర్క్ చేశారు. అఫ్ కోర్స్ అన్ని సినిమాలు హార్డ్ వర్క్ చేస్తారు, బట్ మా మూవీని ప్రతి ఒక్కరు థియేటర్కి వెళ్ళి చూడాలి. ఎందుకంటే చిన్న సినిమాలను ఆదరిస్తే మేము ఇంకా బెటర్గా ఎంటర్టైన్ చేయడానికి మేము మీ ముందుకు రాగలము. ఓకే, సపోర్ట్ చేయండి అందరూ. ఓకే, సో అల్లాబక్షి గారు ఒక్క మాటలో కావేరి గురించి చెప్పండి. కావేరి, నేను మీకు చెప్పినట్టు కావేరి అనేది ఒక మంచి ఉమెన్ సెంట్రిక్ మూవీ అండి. మూవీ మీకు ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు కొంచెం స్లోగా, ఎందుకంటే అన్ని క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ కావాలి, ఆ స్లోగా అలా ట్రావెల్ అవుతుంది. మంచి ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఉన్నాయి దీంట్లో, తర్వాత మంచి ఒక లవ్ అనే ఎలిమెంట్స్ ఉన్నాయి, మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అండ్ ఎస్పెషల్లీ కావేరి ఏం చేసింది అనేది మాత్రం మీరు తప్పకుండా 30వ తేదీ థియేటర్లో చూడండి. అండ్ ప్లీజ్ కిల్ పైరసీ. దయచేసి అందరూ లైక్ 29వ తేదీ నానిగారి సినిమా ఉంది, అదే రోజు ఇంకో చిన్న సినిమా ఉంది. 30వ తేదీ 8 సినిమాలు ఉన్నాయండి, చిన్న సినిమాలు. అన్ని సినిమాలు చూడండి, అన్ని సినిమాలు కూడా హిట్ చేయండి, అన్నిటికీ సపోర్ట్ చేయండి. ప్లీజ్ 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 కీప్ వాచ్ ఇన్ ద థియేటర్స్. అండ్ ఎస్పెషల్లీ ఇలాంటి మంచి సినిమాలు చేసినందుకు మాకు కూడా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఫైజల్, ఇక షూటింగ్ విషయంలోకి వస్తే మీరు ఎలా ఎంజాయ్ చేశారు? అసలు ఏ ఏ సన్నివేశాలన్నీ ఎక్కడెక్కడ షూట్ చేశారు? సో షూటింగ్ అంతా నెల్లూరులో జరిగిందండి. యాక్చువల్లీ మేమంతా టీం అంతా నెల్లూరు వాళ్ళమే. సో వీఆర్ ఆల్ డెబ్యూటెంట్స్ అనమాట. ఇప్పుడు డైరెక్టర్ అయితే కానీ డిఓపి ఒక ఎక్స్పీరియన్స్ ఉంది అనుకుంటా, క్యారెక్టర్స్ అన్ని అంటే ఆర్టిస్టులు అందరం కూడా ఒక డెబ్యూటెంట్స్ కాబట్టి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంజాయ్ చేశారంటే నాకు డైరెక్టర్దే చెప్పాలనిపిస్తుంది. డైరెక్టర్ ఒక పెద్ద ఇంట్రోవర్ట్ పర్సన్ అండి. తను ఏది కూడా పైకి ఎక్స్ప్రెస్ చేయడు, బట్ హీ హ్యాస్ విజన్. తనకి ఏం చేయాలో అంత తెలుసు. బట్ ఫస్ట్ ఒక 7 రోజులు మాకు పట్టింది తను అర్థం చేసుకోవడానికి. ఆ కథ చెప్పేటప్పుడు అంతా బాగా చెప్తున్నాడు కానీ, బట్ వెన్ షూటింగ్ అనమాట, షూటింగ్ అప్పుడు మాత్రం అంటే ఇప్పుడు ఒక షాట్ జరిగిన తర్వాత అది టేక్ ఓకేనా కాదా అని చెప్పడానికి ఆయనకు ఒక 5 నిమిషాలు పట్టింది. అండ్ ఆయనకు నచ్చిందా లేదా కనుక్కోవడానికి మాకు ఒక 10 నిమిషాలు పట్టేది అనమాట. సో ఆ ఎక్స్పీరియన్స్ అయితే ఒక ఫన్నీ ఎక్స్పీరియన్స్ అనమాట. ఒక 7 days తర్వాత మాకు అర్థమైంది, ఓకే సారు జస్ట్ ఏమి చెప్పకుండా అలా వెళ్ళిపోయారంటే టేక్ ఓకే అయినట్టు అనిపించింది. సో ఇదనమాట ఫన్నీ ఎక్స్పీరియన్స్. సో మేమంతా డెబ్యూటెంట్సే కాబట్టి, సో ఇలాంటి మూవీస్ ఎంకరేజ్ చేస్తేనే ఇంకొంతమంది కొత్త వాళ్ళు ఇండస్ట్రీకి వస్తారు. అండ్ నేను ఇలా ఆడిషన్స్ చేసుకుంటూ అవి కృష్ణానగర్లో షార్ట్ ఫిల్మ్స్ చేసుకుంటూ వచ్చాను కాబట్టి నాకు ఈ క్యారెక్టర్ దొరకడం నాకు నిజంగా అదృష్టం. అండ్ అలాగా మమ్మల్ని ఎంకరేజ్ చేసిన శాప్ క్రియేషన్స్ ప్రొడ్యూసర్ షేక్ అల్లాబక్షి గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. సో ఇలాంటి ప్రొడ్యూసర్స్ దొరికితే ఇంకొంతమంది ఇండస్ట్రీకి పరిచయం అవుతారు, ఇంకొంతమంది ఆర్టిస్టులు కొత్త ఆర్టిస్టులు వస్తారు, అండ్ కొత్త టాలెంట్ వస్తుంది, కొత్త రైటింగ్ వస్తుంది, కొత్త డైరెక్టర్. ఇప్పుడు డెబ్యూ డైరెక్టర్ అంటే ఏదో కొత్తగా చేసే, ఐ మీన్ కొత్తగా వెళ్ళడం ఎందుకు, నార్మల్గా ఒక రామ్ కామ్ ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేసేయాలని రాజేష్ అనుకుని ఉండొచ్చు, బట్ ఒక కంటెంట్ చెప్పాలనుకున్నాడు. అండ్ ఆ కంటెంట్ ని నమ్మి ప్రొడ్యూసర్ ప్రొడ్యూస్ చేయగలిగారు. సో దానివల్ల ఈ కొత్త రకంగా ఒక డెబ్యూ మూవీ రాబోతుంది. అండ్ కొత్త టీమ్ ని ఎంకరేజ్ చేయండి. అండ్ August 30 థియేటర్స్కి వెళ్ళి మూవీ చూడండి, తప్పకుండా మీరు ఎంజాయ్ చేస్తారు. సో అల్లాబక్షి గారు, కావేరి తర్వాత ఇంకా నెక్స్ట్ ఏమైనా ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తారా? డెఫినెట్లీ అండి. కావేరి తర్వాత ఇప్పుడు మాది ఇంకో ప్రాజెక్ట్ చెన్నై బజార్ అని చెప్పేసి ప్రసాద్ ల్యాబ్ లో పోస్ట్ ప్రొడక్షన్, ఐ మీన్ డబ్బింగ్ నడుస్తూ ఉంది. మాస్ గారి లవ్ స్టోరీ అని చెప్పి ఇవాళ ఎడిటింగ్ అయిందండి. నేను తను లీడ్ గా చేసాం. అది రేపు నుంచి డబ్బింగ్ నడుస్తుంది. సో డిసెంబర్ లోపల మీకు ఇంకో 2 సినిమాలు మా బ్యానర్ లో చూపిస్తున్నాం. అండ్ నెక్స్ట్ ఇయర్ జనవరి తర్వాత ఖచ్చితంగా ఒక ఎవ్రీ ఇయర్ ఒక 4 సినిమాలు అయితే ఖచ్చితంగా చేస్తామండి. దానిలో 1 or 2 ఫిల్మ్స్ న్యూ కమర్స్ కి ఖచ్చితంగా న్యూ టాలెంట్ కి అయితే అవకాశం ఇస్తాం. అండ్ అదే విధంగా కొంత పెద్ద హీరోలతో కూడా సినిమాలు తీస్తూ ఉంటాం. సో వీ కీప్ ఆన్ కంటిన్యూ దిస్ ప్రొడక్షన్ హౌస్ ఫర్ n number of films for further coming అండి. సో అగైన్ 9 years బ్యాక్ ఎప్పుడో చేశాను, అగైన్ కమ్ బ్యాక్ తో కావేరి అనే ఒక మంచి సోషల్ ఎలిమెంట్ తో స్టార్ట్ చేసాం.
సో మీరు ఈ సినిమాని ఆస్వాదిస్తే ఇలాంటి సినిమాలు ఇంకెన్నో వందల సినిమాలు తయారు చేసి పెడతాం. ఓకే ప్రొడ్యూసర్ గారు, మీరు కావేరి అనే టైటిల్ ఎందుకు పెట్టారు? సో కావేరి అనే టైటిల్ అండి ఇప్పటి వరకు తెలుగు చిత్ర పరిశ్రమలో ఈ టైటిల్ ఎవరు రిజిస్టర్ చేసుకోలేదు టిల్ డేట్. ఒక యాక్ట్రెస్ ఉండేవాళ్ళు అంతే తప్ప ఎక్కువగా జగపతి గారితో సినిమాలు తీస్తూ ఉండే. కావేరి అనే టైటిల్ 1955లో అండి చెన్నైలో శివాజీ గణేశన్ గారు యాక్ట్ చేశారు. తర్వాత 1975లో వచ్చేసి ఒక కన్నడ మూవీ వచ్చిందండి. 1986లో వచ్చేసి మమ్ముటి గారు మోహన్ లాల్ గారు మలయాళం చేశారు. సో ఈ కావేరి టైటిల్ అంత వెయిటేజ్ ఉన్న పవర్ఫుల్ టైటిల్ అది. సో తెలుగులో మేబీ మాకు రాసి పెట్టుంది కాబట్టి మా బ్యానర్ కి ఫ్రెష్ గా అందులో నేను అనుకున్న కావేరి అందరికి ఫెమిలియర్ నేమే, అందరికి అంటే నది పేరు ఉంటది, అందులో 100 మంది అమ్మాయిల్లో కావేరి వింటానే ఉంటాం మనం. సో పెడితే ఏదన్నా ప్రాబ్లం వస్తుందేమో, టైటిల్ క్లెయిమ్ ఏమైనా చేస్తారేమో అనుకుంటే మా లక్ బాగుండి ఎవరు ఇప్పటి వరకు తెలుగు చిత్ర పరిశ్రమలో ఎవరు ఈ పేరు పెట్టుకోలేదండి. సో ఫ్రెష్ టైటిల్ బాగుంది. మేము యాక్చువల్ గా నెల్లూరులో షూట్ చేసినప్పుడు ఒక ఏరియాలో కావేరి నగర్ అని ఒక ఏరియా ఉండేది. అది కావేరి వాళ్ళ యొక్క హౌస్ అది సినిమాలో. అది షూట్ చేసినప్పుడు కావేరి నగర్ కూడా అని అనుకున్నాం. నగర్ ఎందుకులేండి, మంచి పవర్ఫుల్ క్యారెక్టర్ బాగుంది, కావేరే పెట్టేస్తే అయిపోద్ది అని చెప్పి కావేరి తీసుకున్నాం. అండ్ ఎనీహో అది మా డైరెక్టర్ డెసిషన్ అండి. సో చాలా బాగుందండి కావేరి, వినడానికి కూడా చాలా బాగుంది సౌండింగ్. సినిమా చూసిన తర్వాత మీకు ఆ కావేరి రీసౌండ్స్ ఇంకా ఎక్కువ వినిపిస్తాయి. చూడండి సినిమా రేపు ఎల్లుండి చూడండి, 35 చూడండి, చూసిన తర్వాత కావేరి కావేరిని తలుచు. ఆల్రెడీ మా మ్యూజిక్ డైరెక్టర్ అయితే నిద్రపోవట్లేదు. ఆయన బీజిఎం చేసి 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 ఆయన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆయన నిద్రపోయే ముందు కావేరి 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 అంటున్నాడు. మార్నింగ్ నిద్రలేసినా కావేరి అంటాడు. ఆయన టీ తాగడం మర్చిపోతాడు, లేదా బ్రేక్ఫాస్ట్ చేయడం, లంచ్ చేయడం మర్చిపోతాడు, కానీ కావేరి చెప్పు ఆయన మర్చిపోవట్లేదు. సో రాజ్ కిరణ్ కూడా బ్రహ్మాండమైన మ్యూజిక్ ఇచ్చాడు. సో థ్యాంక్స్ అలాట్ యార్. ఓకే.